సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. నూతనంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా షర్మిల అమ్మ కాంగ్రెస్ పార్టీ ఎన్నుకుంది. ఇది కేవలం ఎన్నికలు కేవలం 2-3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. అత్యంత ఆదరణ కలిగినటువంటి నాయకుడిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసులో ఉండే నాయకుడిగా ప్రజల సంక్షేమాన్ని, ప్రజల అవసరాలని గుర్తించి ప్రజారంజకమైనటువంటి పాలన విద్య పట్ల కానీ, వైద్యం పట్ల కానీ, వ్యవసాయం పట్ల కానీ చేస్తుండి రేపు ఎన్నికలు ఎప్పుడొచ్చినా మంచి మెజారిటీతో గెలిచే పరిస్థితులు ఉన్న టైంలో కేవలం 2 నెలల ముందు మీరు వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలన్న తాపత్రయం మీలో కనిపిస్తుంది తప్ప మీరు నాయకుడిగా ఈ కొద్ది కాలంలో మీరు ఎలా ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రానికి అని నేను అడుగుతున్నాను. మీరు చేసే ప్రయత్నం వల్ల వైఎస్ఆర్ పార్టీకి ఇబ్బంది పెడదామని అనుకుంటున్నట్టున్నారు. అది చాలా ప్రజల తాలూకా మనసుల విరుద్ధంగా, ప్రజల తాలూకా ఆలోచనలకు విరుద్ధంగా మీరు చేసే పనిగా ఈవేళ శ్రీకాకుళం జిల్లా వాసులు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ, రాజశేఖర రెడ్డిని అభిమానించిన నాయకులు కానీ భావిస్తున్నాన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. ఈవేళ టికెట్లు రాని కొంతమంది మీ పార్టీలో చేరొచ్చు. అంత మాత్రం జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి నష్టమేమి లేదు. కానీ ఈవేళ మీరు మాట్లాడిన మాట చూసి చాలా బాధగా ఉంది. ఇది మీరు విజ్ఞతగా మీరు పార్టీ కోసం మీరు పనిచేయండి, తప్పు కాదు. అంతేగాని మరి ప్రజల మనసులో ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి ఏదో రాజకీయ లబ్ధి పొందాలని చేసే మీ తాపత్రయం చాలా తప్పని మేము భావిస్తూ, మరి రేపు శ్రీకాకుళంలోనైనా సరైన పంతాలో మీరు పార్టీ కోసం ప్రమోట్ చేసే విధంగా పనిచేయండి. కానీ జగన్మోహన్ రెడ్డిని దించాలన్న తాపత్రయంతో మీరు ప్రయత్నం చేస్తే మీరు భంగపడతారని నేను తెలియజేసుకుంటూ, మరి ఈ జిల్లా, ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటుంది. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అన్నది రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టి ప్రజలందరికీ సంబంధించిన పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టినట్టు పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి పాలన చేస్తున్నటువంటి నాయకుడు. శ్రీకాకుళం జిల్లాకి ఎన్నెన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని గతంలో ఎవరూ చేయలేని పనులు కూడా ఇవాళ చేసి చూపించినటువంటి నాయకుడు. ప్రజలకు ఏది అవసరం అది ముందు చేసి మరి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలించిన గొప్ప నాయకుడిగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మీరు అనవసరంగా రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రయత్నాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడితే మీకు కూడా మంచిదని నేను హితవు పలుకుతున్నాను. షర్మిలమ్మ జగన్ రెడ్డి అని సంబోధించడం అన్నది చాలా ప్రజలందరూ ఎవరో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినట్టుగా ఈ మాట్లాడుతుంది. ఒక పార్టీకి వెళ్ళడం తప్పు కాదు. కానీ నిన్నటి వరకు నువ్వు జగనన్నదులు నేను బాణాన్ని అని చెప్పి జగన్ గారి కోసం నువ్వు పాదయాత్రలు చేసి ఈవేళ వెంటనే ఇప్పుడు రాజకీయ అవసరం కోసం, రాజకీయ ప్రయోజనం కోసం నువ్వు జగన్ రెడ్డిని సంబోధించి ముఖ్యమంత్రి గారు చిన్నజూపి సూర్యుడి ముందు మన ఊరికినే అతనికి చెయ్యడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపాలనుకోవడం అన్నది ఎంత తప్పో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి ఆయన కించబెత్తాలనుకోవడం కూడా అంతే తప్పని షర్మిలమ్మ గారికి హితవు పలుకుతున్నాను.